పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలల మధ్య చైనా అనుసరిస్తున్న ద్వంద్వ నీతి అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఒకవైపు శాంతి మంత్రం పఠిస్తూనే మరోవైపు ఇరాన్కు రహస్యంగా వ్యూహాత్మక సహకారం అందిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడించడం సంచలనంగా మారింది. ముఖ్యంగా చైనాకు చెందిన ప్రైవేట్ టెక్ కంపెనీలో కృత్రిమ మేధ, ఓపెన్ సోర్స్ డేటాను ఉపయోగించి అమెరికా సైనిక కదలికలపై నిశిత నిఘా ఉంచుతున్నట్లు వెల్లడైంది. అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు, విమాన వాహక నౌకల ప్రయాణాలు, ఆయుధ నిల్వలు, సైనిక స్థావరాల మోహరింపును ఈ కంపెనీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. బహిరంగంగా అందుబాటులో ఉండే ఉపగ్రహ చిత్రాలు, ఫ్లైట్ ట్రాకర్లు, నౌకా రవాణా సమాచారాన్ని AI సాంకేతికతతో విశ్లేషించి ఆ దేశ సైనిక ఉన్నతాధికారులకు చేరవేస్తున్నాయి. ఈ నిఘా టూల్స్ను వినియోగించి అమెరికా దళాల రహస్య మోహరింపులను బహిర్గతం చేసేలా చైనా సంస్థలు మార్కెటింగ్ చేయడం గమనార్హం. దీనివల్ల యుద్ధ క్షేత్రంలో అమెరికా వ్యూహాలు ముందే శత్రువులకు తెలిసిపోయే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుత తరుణంలో చైనా అందిస్తున్న ఈ సాంకేతిక సాయం ఇరాన్కు కొండంత అండగా మారుతోంది. గతంలో కేవలం ప్రభుత్వాలకే పరిమితమైన అత్యంత రహస్య సమాచారం ఇప్పుడు AI విప్లవంతో ప్రైవేట్ వ్యక్తులకు కూడా సులభంగా అందుబాటులోకి వస్తోంది. చైనాకు చెందిన జియోస్పేషియల్ విశ్లేషణ సామర్థ్యం పెరగటం వల్ల అమెరికా సైనిక కమ్యూనికేషన్లను ఎవరైనా ఎక్కడి నుంచైనా విశ్లేషించే అవకాశం ఏర్పడింది. ఈ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ వల్ల భారీ సైనిక కదలికలను ట్రాక్ చేయడం సులభతరం కావడంతో నిఘా నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా తన ప్రైవేట్ రంగ సంస్థలను అడ్డం పెట్టుకుని నిర్వహిస్తున్న ఈ గూఢచర్యం వల్ల ప్రపంచ దేశాల భద్రతకు ముప్పు పొంచి ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ విధమైన సాంకేతిక చొరబాట్లను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై అమెరికా రక్షణ నిపుణులు, ఉన్నతాధికారులు లోతైన పరిశోధనలు చేస్తున్నారు. సైనిక గోప్యతను కాపాడుకోవడం ఇప్పుడు అగ్రరాజ్యానికి అతిపెద్ద సవాలుగా మారింది. శత్రువుల కంటికి కనబడకుండా దాడులు చేయాలనుకునే అమెరికా వ్యూహాలకు చైనా AI టెక్నాలజీ అడ్డుకట్ట వేస్తోంది. ఇది యుద్ధ గమనాన్ని పూర్తిగా మార్చివేసే పరిణామమని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా కంపెనీలు కేవలం సమాచారాన్ని సేకరించడమే కాకుండా విమానాల కమ్యూనికేషన్ సంకేతాలను డీకోడ్ చేసే సామర్థ్యాన్ని కూడా పెంచుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల పశ్చిమాసియాలో మోహరించిన అమెరికా సేనల ప్రతి కదలిక ఇరాన్ దళాలకు స్పష్టంగా తెలుస్తోంది. AI ద్వారా డేటా ప్రాసెసింగ్ వేగవంతం కావడంతో సెకండ్ల వ్యవధిలో యుద్ధ విమానాల ఉనికిని గుర్తించడం సాధ్యమవుతోంది. ఈ తరహా నిఘా కేవలం యుద్ధ క్షేత్రానికి పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా మిత్ర దేశాల భద్రతను కూడా ప్రశ్నార్థకం చేస్తోంది. అగ్రరాజ్యం తన సైనిక ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ప్రయోగిస్తున్న అత్యాధునిక ఆయుధాల రహస్యాలు కూడా ఈ టూల్స్ ద్వారా బహిర్గతమయ్యే అవకాశం ఉంది. చైనా ప్రైవేట్ సంస్థల ముసుగులో చేస్తున్న ఈ సైనిక సహకారం అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించడమేనని అమెరికా ఆరోపిస్తోంది. భవిష్యత్తులో ఈ సాంకేతిక ముప్పు మరింత పెరిగే అవకాశం ఉండటంతో అంతర్జాతీయ సమాజం అప్రమత్తమవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం యుద్ధంలో చైనా నేరుగా పాల్గొనకపోయినా ఈ డిజిటల్ గూఢచర్యంతో ఇరాన్ పక్షాన నిలుస్తోంది.